హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కల్పనాస్ కిచెన్. ఈరోజు మన కల్పనాస్ కిచెన్లో ఒక మంచి హెల్దీ అలాగే క్విక్గా అయిపోయే ఒక రెసిపీని చూపించబోతున్నాను. జస్ట్ మనకి ఒక 10 మినిట్స్లో ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం ఒక 250 గ్రామ్స్ పన్నీర్ని తీసి పెట్టేసుకోవాలి. అలాగే ఒక చిన్న కప్పులో ఒక 100 ml వరకు కర్డ్ తీసుకొని దాంట్లోకి కాస్త కారము, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసేసుకొని పెరుగుని బాగా చిలికేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకొని మరొక బాండ్లే పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండిని వేసుకోవాలి. శనగపిండి ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత 3 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకొని చిన్న ముక్కలుగా వాటిని కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2 పెద్ద సైజ్ టొమాటోస్ని కూడా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఒక 3 లేదా 4 పచ్చిమిరపకాయలని చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు క్యారెట్ని ఇలాగ గ్రేట్ చేసేసుకొని వేసుకోవాలి. దీన్ని కాస్త కలిపేసుకున్న తర్వాత ఇందాక మనము మిక్స్ చేసి పెట్టుకున్న పెరుగు మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వాలి. ఇందాక మనం పెరుగు దేంట్లో అయితే కలుపుకున్నామో దాంట్లో ఇంకొన్ని వాటర్ వేసేసుకొని కలిపేసుకొని ఆ వాటర్ కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇవి 2 నిమిషాల పాటు ఇదంతా కుక్ అయిన తర్వాత మనము పన్నీర్ ఏదైతే తీసుకున్నామో దాన్ని ఇలాగ చిదిమేసుకొని వేసుకోవాలి. లేదు అంటే సన్నగా గ్రేట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇలాగ పన్నీర్ మొత్తాన్ని కూడా సన్నగా చిదిమేసుకొని వేసేసుకున్న తర్వాత కర్రీ మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. లాస్ట్లో కొంచెం గరం మసాలా యాడ్ చేసేసుకొని తరిగి పెట్టుకున్న శుభ్రమైన కొత్తిమీరని కూడా వేసేసుకుంటే మన సూపర్ టేస్టీ పన్నీర్ బుర్జీ అనేది రెడీ అయిపోతుంది. లాస్ట్లో ఫ్రెష్ క్రీమ్తో గార్నిష్ చేసుకుంటే మనకి చపాతీల్లో కానీ రోటీల్లో కానీ సూపర్ కాంబినేషన్గా ఉంటుంది. నచ్చిందంటే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.